అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనాలిలో డే 2 వ్లాగ్ అనమాట. మేమైతే మార్నింగ్ 6 o'clock లేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. అక్కడ ఎదురుగా మనకి హిమాలయస్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నాకు బాగాలేదని చెప్పేసి అన్నాను కదా, ఆ డే 2 టైం అయితే మాత్రం నాకు అస్సలు బాగాలేదనమాట. సో అందుకే నా ఫేస్ అంతా అలాగ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏం చేయలేదు, ఎందుకంటే ఫుల్ వామిటింగ్స్ మోషన్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే ఇలాగ కుల్లు రోడ్లో మనకి చాలా షాప్స్ అనే ఉంటాయి అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్, ఇంకా యాపిల్స్, ఇలా జ్యూసెస్, పికిల్స్ అన్నీ ఉంటాయి. మేమైతే యాపిల్స్ అంటే మన గ్రీన్ యాపిల్స్ను ఇంకా ఇలా చాక్లెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాక్లెట్స్ అయితే వెరైటీ ఉన్నాయి, మనకి ఎంత బాగున్నాయి అనమాట. మొత్తం రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మహేంద్ర ఏమో ఫ్రూట్ బీర్ అని ఉంటే అది చూస్తున్నాడు అనమాట, టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో అదొకటి తీసుకుంటే నేను చిన్నది టేస్ట్ చేశాను అనమాట, ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే మేము వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో అది వైష్ణోదేవి టెంపుల్ అనమాట. సో లోపలికి ఫోన్స్ అయితే పట్టుకెళ్ళచ్చు, కానీ కిందనేమో మనకి ఫ్రీగానే షూస్ పెట్టుకునే కౌంటర్ అనేది ఉంటుంది. సో లోపల నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. మెట్లు అయితే చాలా ఉన్నాయి లోపల. సో ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని తర్వాత ఆ బ్యాక్ సైడ్ అయితే ఇదంతా వ్యూ అనమాట. మనకి ఆ రివర్ బీఎస్ రివర్ అనుకుంటా, ఆ రివర్ మొత్తం అంతా చాలా బాగుంది చూడడానికి అయితే. ఆ రివర్ సౌండ్ కూడా చాలా బాగా, చాలా చల్లగా కూడా ఉందన్నమాట అక్కడ. ఇక్కడ టెంపుల్లోనే మనకి ఒక ఫ్లోర్లోని చిన్న షాప్ అనేది ఉంటుంది అనమాట. అంటే బ్యాంగిల్స్, ఇంకా పూజకి సంబంధించిన సామాన్లు, పెన్లు అన్నీ అమ్ముతారు. సో నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అక్కడ. ఇంకా తర్వాత మేమైతే కులులోని పారాగ్లైడింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మనకి కొంచెం దూరంలోనే ఉంటుంది. యాక్చువల్గా సొలంగ్లో లేదని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ అన్ని ఇక్కడ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కిందన మనకి చాలా అంటే స్టాల్స్లో ఉంటాయి అనమాట, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ అవన్నీ. మేము ఒక స్టాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో 3,500 అలా చెప్పారనమాట ఈచ్ పర్సన్కి, ఓన్లీ పారాగ్లైడింగ్. సో ఇంకా బేరమాడి మేము 3,000కి వచ్చాము. సో ఇంకెవరైనా చేస్తారా అని చెప్పేసి అంటే అప్పటికి ఇంకా ఎవరు డిసైడ్ అవ్వాలి. మా హస్బెండ్ ఒకలే వెళ్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వన్స్ అక్కడ మొత్తం అందరూ చేస్తుంది చూసి ఇంకా చాలా బాగా నచ్చేసి మహేంద్ర కూడా నేను చేస్తానని చెప్పేసి వెళ్ళాడనమాట. సో 3,000 అలా అయ్యింది. సో వీడియోకి అయితే మళ్ళీ మనం ఎక్స్ట్రా 500 అనమాట గోప్రో ఇస్తారు వాళ్ళు. సో దాంతో మనం 500 ఇవ్వాలి, ఇస్తే మనకి ఆ వీడియో అనేది మనకి ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ అంటే సో అది పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే నేను చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పటికి ఓపిక లేదు కదా. అండ్ దట్టు హైట్, చాలా హైట్. నేనైతే సొలంగల్లో 100 ఎంతో పై వరకు ఇలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇది మరీ హైట్ అనమాట. దానికి డబల్ ఉంది హైట్ అనేది. సో అందుకనే నేను చేయలేదు. ఇంకా అయినా ఇదేసుకుంటారు కదా జాకెట్, అందరు బ్లాక్ అంటారు కదా, మన పిచ్చి కావచ్చు. ఇట్లా వీళ్ళు ప్లెయిన్ తిప్పడానికి వేరేగా ఉంటుంది అంటే మహేంద్రనే చోలు గీ అంటున్నట్టు ఉన్నాయి. ఇలా ఎక్కడ సూపర్. ఫస్ట్ కొంచెం భయం వేసింది, తర్వాత గాల్లో బాగానే అనిపించింది. తర్వాత కొంచెం ఇచ్చేసాడు, తిప్పాడు చూడండి, అప్పుడు కొంచెం మీకే నీతో పాటు రాలేదా. నెక్స్ట్ తిప్పాడా మళ్ళీ గట్టిగా తిప్పాడే అలా. మరి గోప్రో అదే కదా, అదో అక్కడ ఇచ్చుడు ఎక్కడ ఉంటారు. గ్లాసెస్ పెట్టేసుకున్నాను, అదే ప్రాబ్లం. మొత్తం అంతా గ్లాసెస్ పెట్టుకున్నాను. పెట్టుకోకూడదా? కాదు, మన ఎక్స్ప్రెషన్ కనిపించదు కళ్ళలో. గ్లాసెస్ పెట్టేసుకున్నాను, ఆడికి వెళ్ళి భయమే వేయలేదు. తర్వాత కొంచెం భయం వేసింది. ఎవ్వి గాలి వద్దమ్మా, ఎవ్వి గాలి తగిలేదు. మీరిద్దరు ఒకసారి ఎక్కలేదా? ఒకసారి ఎక్కలేదు. ఆడు త్వరగా రెండు అని వెనకాల ఎవరు వచ్చారు, ముందు ఎవరు వచ్చారు, బ్రోనే స్పెట్ పెట్టేసుకున్నాడు బ్రో కూడా. ఎక్కువ తిప్పుతాడా
లేదు తిరుగుతాడు సూర్య కాదైతే ఇంకా హెచ్ఆర్ఎక్సేనా కాదు పూమా బ్లాక్ అండ్ వైట్ అక్కడికి వెళ్ళండి వద్దమ్మా ఇప్పుడు అప్పటికి వెళ్ళేలోపు ఇదైపోద్ది దానికన్నా కారులో వెళ్ళేసి ఇక్కడ ఏంటంటే చాలా పారాషూట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ తనే అన్నట్టు మాకు అనిపించింది. ఎందుకంటే అందరూ బ్లాక్ లాగా కనిపిస్తున్నారు పైనుంచి, ప్లస్ వీళ్ళిద్దరు కూడా బ్లాక్ డ్రెస్సెస్ వేసారనమాట. సో తనే వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. తీరా చూసేసరికి ఒకళ్ళు అటు వెళ్ళిపోవడం ఒకళ్ళు ఇటు వెళ్ళిపోవడం అలాగ అయ్యింది. ఇంకా లాస్ట్కి తన కాదా అనుకుని అలా చూసేటప్పటికి తనే అనమాట. కానీ అక్కడ లాస్ట్లో దింపేశారనమాట మా హస్బెండ్ని. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో తీయడానికి కూడా అంతగా అవ్వలేదు. సో అందుకనే కొంచెం అలా వీడియో అలా తీసాము. సో ఇక్కడ జీప్ ఉంది కదా, ఈ జీప్లోనే తీసుకెళ్లారనమాట. యాక్చువల్గా మాకు కొండ కిందనైతే మేము అది మనం డబ్బులు అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా కిందన ప్లానింగ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనల్ని పైకి తీసుకెళ్తారు. సో మేమేంటంటే ఒక పర్సనే, కానీ మేమేమన్నామంటే ఇలా పారాగ్లైడింగ్ చేసింది మేము చూస్తాము అంటే సరే మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పేసి ఒక వ్యాన్లో అయితే మమ్మల్ని తీసుకెళ్లారనమాట. మా 6 మెంబర్స్ని, కానీ ఒకళ్ళే వెళ్ళాము. సో వాళ్ళు ఏమన్నారంటే మీకు పైకి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ మీ మనసు మారితే వేరే వాళ్ళు కూడా ఎక్కుతారు, సో మీరు వెళ్ళండి అనుకొని అన్నారనమాట. ఇంకా లాస్ట్కి వాళ్ళు చెప్పినట్టే మహేంద్ర కూడా వెళ్ళాడనమాట. సో అది పైకి వెళ్ళిన తర్వాత 2 మెంబర్స్ అయితే వెళ్ళారనమాట. కానీ మమ్మల్ని అక్కడ దింపారు, అక్కడి నుంచి వాళ్ళని పైకి తీసుకెళ్లారనమాట. అసలు మేము వెళ్ళిన రైడే చాలా డేంజర్గా అనిపించింది మాకు. చాలా ఫాస్ట్కి వెళ్ళారనమాట. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళింది అయితే ఇంకా డేంజర్గా తీసుకెళ్లారంట. అంటే చాలా చిన్న సందు అంట, ఒక వెహికల్ పట్టినట్టు రూట్ అంటది, ప్లస్ మొత్తం గతుకులు. చాలా డేంజర్గా అనిపించింది అంటే ఎక్కడ పడిపోతామా అన్నట్టు అనిపించింది అంటే. ఈ పారాగ్లైడింగ్ కంటే అదే భయంకరంగా అనిపించిందంట వాళ్ళకైతే. కానీ చాలా బాగుందంట ఎక్స్పీరియన్స్ అయితే, పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ స్టార్టింగ్ 3000 అనగానే కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది, కానీ మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని అక్కడ కొండ దగ్గర దింపి వాళ్ళని ఇంకా పై కొండ దగ్గర తీసుకెళ్ళారు అనమాట. సో వాళ్ళని ఒక 5 minutes ఎంతో ఉంచారు, అంటే పారాగ్లైడింగ్ అది చేయించారనమాట. వర్త్ అనిపించింది మాకైతే. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ ట్రై చేయాలి, చాలా బాగుందనమాట. అంటే నేను చూడలేదు కానీ నాకు చేయాలనిపించింది అనమాట. అందరూ చేస్తున్నారు భలేగా, అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా వెళ్తే. అక్కడ ప్యాకేజెస్ బట్టి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కలే చేస్తున్నారు కాబట్టి 3500 అన్నారు. 3000కి అయితే మేము బార్గెన్ చేసాము. సో ప్యాకేజెస్ ఏమో రివర్ రాఫ్టింగ్కి కూడా ఉందన్నమాట. 6 మెంబర్స్కి 7000 ఎంతో చెప్పారు, సరిగ్గా గుర్తులేదు అది. సో మేమేంటంటే మహేంద్ర పైకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యారు కాబట్టి సో 3000లోనే ఇంక ఫిక్స్ అయిపోయారు అనమాట. అదే మనం ముందే తీసుకుంటే మేబీ ఇద్దరికి 5000కైనా రావచ్చేమో. సో మీరు కొంచెం బార్గెన్ కూడా చేసుకోండి. సో అది బెస్ట్. ఫస్ట్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్తున్నారు, సో దాన్ని బట్టి బార్గెన్ చేసుకొని ఇదైతే తీసుకోవచ్చు. ఇంకా పారాగ్లైడింగ్ అయిపోయాక గోప్రోలోని వీడియో ఉంటుంది కదా, అది అక్కడే వాళ్ళు మనకి ఫోన్లోకి అనేది సెండ్ చేసేస్తారనమాట. సో అదేంటంటే పడిపోద్దేమో అనుకున్నాను యాక్చువల్గా. తీరా చూసేసరికి అది వాళ్ళు చాలా తెలివితేటలుగా దీనికి కట్టారు, అది బ్యాగ్కి. ఇంకా పారాగ్లైడింగ్ అయిపోయాక మేమైతే మణికరణ్కి స్టార్ట్ అయ్యాము. సో మనకి ఫస్ట్ ఏమో గురుద్వార్ చూసుకొని ఆ తర్వాత మణికరణ్ శివ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ హాట్ స్ప్రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనకి పక్కన అక్కడక్కడ ఏంటంటే ఫెన్సింగ్ కూడా లేదనమాట. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్ అయితే. అంటే నీట్గానే ఉన్నది, కొన్ని దగ్గర అయితే చాలా గతుకులు ఉన్నాయి,
ప్లస్ ఏమో కొండలు ఇలా పడిపోయినట్టు ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది లొకేషన్. ఇది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందన్నమాట. చూసారా మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం ఒకవైపు రివర్ మనం వెళ్తున్న కొద్దీ ఇంకా అలా రివర్ వస్తూనే ఉంటుంది అనమాట మొత్తం. ఏమో సాంగ్ ఇక్కడైనా షూట్ చేసి జెండాలు ఉన్నాయి కదా, ఏమో ఇక్కడే మనాలి అంటే ఇంకా గురుద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైన వెహికల్ అయితే ఆపారనమాట. సో కిందకి మనం అలా నడుచుకొని వెళ్ళాలి. ఈ సైడ్న అలాగా వెళ్తే ముందుకు ఉంటుంది మనకి టెంపుల్ అనేది. కానీ చాలా బాగుంది గురుద్వార్ టెంపుల్ అయితే. లోపల హాట్ స్ప్రింగ్స్ అయితే కిందన చాలా ఉన్నాయన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. లోపల కూడా ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్ అయితే. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలైతే చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది అనమాట. లోపలైతే మేము చెప్పులు పెట్టాం, కానీ ఫోన్స్ అయితే ఎలా ఉంటుంది. నాకైతే అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఒకవైపు చల్ల గాలి, కిందన రివర్, చాలా బాగుందనమాట చూడడానికి. నాకైతే గురుద్వారా అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కిందన మీకు పొగలు కనిపిస్తాయి చూడండి, ఆ పొగలు కనిపిస్తున్నాయి కదా, అదే హాట్ స్ప్రింగ్స్ అనమాట. సో మనకి మణికరంలో చాలా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని బాత్ హౌసెస్ కూడా ఉంటాయి అనమాట. మనం వెళ్ళి స్నానం చేయొచ్చు. అందులో స్నానం చేస్తే మనకి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా నేను కూడా పోతాయంట. చాలా మంచిదంట అక్కడ స్నానం చేయడం. మా హస్బెండ్ అయితే పట్టుకున్నారు అనమాట, ఎక్స్ట్రా బట్టలు అయితే పట్టుకున్నారు అక్కడికి వెళ్ళి స్నానం చేద్దామని. తీరా చూసేసరికి తనకి పారాగ్లైడింగ్ చేయకముందే ఫీవర్ ఉందన్నమాట లైట్గా. ఇంకా చేసిన తర్వాత అయితే తనకు చాలా ఎక్కువైపోయింది, అందుకని ఇంకేం చేయలేదు. మేమైతే అక్కడ బాత్ హౌస్ సోనా లాంటిది ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి అయితే మేము మామూలు కూర్చున్నాము. మేమైతే ఎవరూ స్నానం అయితే చేయలేదు. మీకు వెనకాల చూపించాను కదా, అక్కడైతే స్నానం చేస్తున్నారనమాట చాలామంది. ఇంకా నేను వెళ్ళు అనుకుని అన్నా కూడా మా హస్బెండ్కి ఇంకా బాగాలేదు కదా, సో ఇంకా నేను అంత ఫోర్స్ చేయలేదు. సో ఇంకా వెనక్కు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మెన్స్కి ఉమెన్స్కి సపరేట్ అయితే బాత్ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలా మీకోసం సపరేట్గా రూమ్ ఉండదు, ఇంకా అక్కడి నుంచి శివ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదే అనమాట శివ టెంపుల్. మనకి మణికరంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. అక్కడ దేవుడి విగ్రహం ఉంది కదా, కిందనే మనకి హాట్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. మనకి ఏంటంటే అక్కడ ఇంత మూటతోని మనకి బియ్యం అనేది అమ్ముతున్నారనమాట. అది తీసుకెళ్ళి మనం నీటిలో ముంచితే కొంతసేపట్లో మనకి అది బియ్యం అనేది బాయిల్ అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. అంటే అంత వేడిగా ఉంటుందన్నమాట వాటర్ అనేది. సో ఈ పక్కన కూడా చూసారు ఎలా పొగలు వస్తున్నాయో. అసలు వాటర్ ఎలా వస్తుందో కూడా మనకు తెలీదు, అదొక మిస్టరీ అనమాట. సో ఇదంతా చూసుకున్నాక మేమైతే అక్కడ పక్కన బజార్ ఉంటే కొన్ని వస్తువులు కొనుక్కొని రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోయిన దారిలో మనకి కుల్లూలోని చాలా షాల్ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి అనమాట. అందులో మేము ఈ షాల్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే ఆగాము. శ్రీరామ్స్ షాల్ ఫ్యాక్టరీ అనమాట. ఈ షాప్ అయితే 1989లో పెట్టారంట. ఇక్కడ చాలా షాల్ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి. ఇతనే అనుకుంటా ఆ షాల్ ఫ్యాక్టరీ అయితే పెట్టింది. యాక్చువల్గా చాలా ఇందులో మా డ్రైవర్ అంకుల్ అయితే ఇక్కడ దింపారు, ఎందుకంటే కొన్ని షాల్ ఫ్యాక్టరీస్ కూడా కొన్ని ఫేక్ ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే షీప్కి సంబంధించిన ఊళ్ళు, తర్వాత యాకకి సంబంధించిన ఊళ్ళతోని చేసినవి ఉంటాయి అనమాట మనకి షాల్స్ అవన్నీ. ఇంకా హ్యాండ్ మేడ్ సంబంధించినవి ఉంటాయి అనమాట. సో కొన్ని మనకి మిషన్ మేడ్ కూడా ఉంటాయి. ఇక్కడైతే మా మమ్మీ కొన్ని డ్రెస్సెస్, ఇంకా మా చెల్లి సారీ అయితే తీసుకుందనమాట. నేనైతే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా నేను ఊటీలోని షాల్స్ అవన్నీ తీసుకున్నాను, నేను ఏం తీసుకోలేదు. డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడ ఎక్కడ కుట్టించాలని చెప్పి నాకు అర్థం కాలేదు, అందుకని ఏం తీసుకోలేదనమాట. పైగా ఒంట్లో కూడా బాగాలేదు కదా, సో ఇంకా అందుకనే అలాగ చూసుకొని ఉండిపోయాను. అండ్ ఇక్కడ చూసారా నా ఫేస్ అయితే ఎలా ఉందో, అసలు ఫుల్, అసలు మాకు ఓపికే లేదనమాట నాకు మా హస్బెండ్కి. ఫేస్ అంతా మాడిపోయి, ప్లస్ మధ్యాహ్నం లంచ్ కూడా ఏం చేయలేదు. ఇంకా మేము డైరెక్ట్గా నైట్ డిన్నర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకా అంకుల్కి అయితే మాకు డిన్నర్ దగ్గరైనా ఆపండి అని చెప్పేసి, అంటే మీరు లంచ్ చేయలేదా అని అన్నారనమాట. లంచ్ అక్కడ ఏమీ సరిగ్గా దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి డిన్నర్కి హోటల్కి అయితే వచ్చాము. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. చాలా హోటల్ పేరు ఏంటో మర్చిపోయాను నేను. సో ఇక్కడ ఏంటంటే మేము చికెన్ లాలీపాప్ అనుకుంటా, లాలీపాప్ అవి తీసుకున్నాం. యాక్చువల్గా చికెన్ అంటేనే నాకు తినాలనిపించలేదు, కానీ ఏంటో ఈ హోటల్కి వచ్చిన తర్వాత అప్పుడు తినాలనిపించింది అనమాట. మా హోటల్లోని ఉన్నప్పుడు చికెన్ పెట్టినప్పుడు ఆ చికెన్ చూస్తేనే వామిటింగ్ వచ్చింది, అదేంటో. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్ తినేసి మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. అప్పటికి ఇంకా చాలా నైట్ అయిపోయింది.
మా హోటల్లో ఫుడ్ అయితే బాగానే ఉంది. మా హోటల్లో కూడా చికెనే అనమాట. కానీ ఎందుకో నాకు అది ఏమి తినాలనిపించలేదు. కానీ ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాత్రం నాకు తినాలనిపించింది అనమాట. ఇంకా తినేసి మేమైతే మళ్ళీ మా హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా డే 2 అయితే ఇలాగ అయ్యింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.